హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం, ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతం అవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణిపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లారీ అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాలని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకెందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం. అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది 2 రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే ఏమంటే కోటేశ్వరారు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడు ఎవరో తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.